కొన్ని సంవత్సరాలుగా తన భూమిలో వ్యవసాయం చేసుకుంటుంటే హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేయడం దారుణమన్నారు బాలరెడ్డి. రంగారెడ్డి జిల్లా కోహెడలో హైడ్రా కూల్చివేతలపై ల్యాండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి బాలరెడ్డి ఆరోపణలు చేశారు. కనీసం తనకు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారన్నారు. తాను రైతుల నుంచి భూములు కొన్నానని తెలిపారు. కొంతమంది కావాలనే తన వ్యవసాయ భూమిలో లేఅవుట్లు వేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అధికారులు కూడా తన వ్యవసాయ భూమికి క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు. తనకు కోర్టు కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, ల్యాండ్ తనది కాదు అని నిరూపిస్తే వ్యవసాయ భూమి వదులుకుంటానని అన్నారు బాలరెడ్డి. నేను ఇక్కడ ల్యాండ్ కొనడం 2013లో కొన్నానండి. నేను లారీ మోటార్ ఫీల్డ్ నాది, నాకు ఈ ల్యాండ్ సంబంధం లేదు. నా సర్వే నెంబర్ వచ్చి 951 సర్వే నెంబర్ లో పార్ట్ 5 ఎకర్ 8 గుంటాస్ నేను తీసుకున్నానండి. తీసుకున్నప్పటి సంది నాకు అమ్మిన రైతులు నాకు పొజిషన్ ఇచ్చిర్రు. పొజిషన్ రోజు పేపర్ ఫోటోలతో సహా నా దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడ తీసుకొని నేను వ్యవసాయం చేసుకుంటుంటే కొంతమంది నన్ను ఇబ్బంది పెడితే నేను కోర్టుకు పోయాను. కోర్టులో నాకు డిగ్రీ ప్లస్ ఇంజక్షన్ పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ గిట్ట పోలీసు వాళ్ళు జతాస్తుంటే నేను నాట్ ఇంటర్ఫేర్ ఆర్డర్ తెచ్చుకున్నా. పోలీసు హైకోర్టు నుంచి నాకు నాట్ ఇంటర్ఫేర్ ఆర్డర్ ఉంది. అయినా ఇల్లు ఇష్టం వచ్చినప్పుడల్లా సిఐ మారినప్పుడల్లా పోయి కంప్లైంట్ చేస్తా ఉంటే నేను పోతా ఉన్నా. ఒకసారి నరేందర్ సార్ సిఐ గారు ఉన్నప్పుడు నా మీద కేసు చేసిండు. ఇది డీసీపీ గారి దృష్టిలో పోయింది సార్ అన్నా కానీ సార్ కేసు చేసిండు. కేసు చేసినాక నేను ఒకటే చెప్పిన, సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్, కాకపోతే మీరు మీ సిస్టమ్ని నేను గౌరవిస్తున్నా, మీరు కేసు చేస్తున్నారు కదా సార్, హ్యాపీ. నేను నాకు కాకపోతే మీరు ఏది ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రం మీరు న్యాయబద్ధంగా ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి సార్. మీరు అదొక్కటి నాకు మెయిల్ చేయండి. నేనేం లేనిది రాయమని అనట్లేదంటే 70 మంది 170 మంది 5 ఎకరాలలో 170 ప్లాట్లు అయితే అండి 100 చేసినా కావు కదా సార్. అంటే ఎక్కడెక్కడో మలిపి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నాకెందుకంటే నా వాయిస్ ఇంటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు మీడియా మిత్రులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ ద్వారా నేను హైడ్రా గారికి కానీ నేను గవర్నమెంట్ ఎక్కడ నన్ను ధిక్కరించినట్టుంటే నేను శిరస వహిస్తా. ఏ శిక్ష ఇచ్చినా ఏ శిక్షకైనా నేను రెడీ.